శ్రీనివాస్ గారు ఏంటి గుడ్ న్యూస్? తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమీకరణాలు ఒకటవుతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కారుకు సమయం ఆసన్నమైందా లేదా? సిస్టమ్ మీద మ్యూట్ లో ఉన్నది, అన్మ్యూట్ చేయండి. 100% అయిందండి. yes శ్రీశైలం గారు, ఇప్పటిదాకా మీడియా ఏం రాసేది, వీరికి పడవదు, ఇది ఎట్లా గెలుస్తుంది అది ఇది అనేది. ఇగో ఇప్పుడు గెలుస్తుంది, రాయండి మరి మీడియాలో చూపించండి. ఇద్దరు కలిసిపోయినారు కదా. సో నేనేమంటున్నానంటే ఈరోజు అంతే కదా, రామ్మోహన్ అన్న నవ్వుతున్నారు. ఇప్పుడు నిన్నటి దాకా వీళ్ళిద్దరి ఏదో ఉన్నట్టు మీడియా చిత్రీకరించినాడు, వారి బాధ్యత. ఇప్పుడు అంతా అయిపోయింది, పటాపంచలు అయిపోయింది, వాళ్ళిద్దరు కలిసిర్రు. రేపు రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా రేపు గోల్కొండ కోటలోన మీరు చూస్తుండే ఒక సన్నివేశం మీకు కనిపిస్తుంది. రేపు ఎర్రకోటలో ప్రధానమంత్రి మోడీ గారు జెండా ఎగిరేస్తున్న టైంకి ఆగస్టు 15 బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో జెండా ఎగిరేస్తాడు. సో ఇది మా యొక్క లక్ష్యం. దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం బీజేపీ పార్టీ సెకండే పార్టీ, థర్డ్ వ్యక్తిగతం. ఇంకోటి ఏంటంటే మాది సామరస్యత, సామాజిక అంశాలు. అంత్యోదయ అనేది దీన్ దయాళ్ గారి యొక్క డ్రీమ్. అంత్యోదయ మీన్స్ అట్టడుగున ఉన్నటువంటి జాతుల కోసం కష్టపడేటటువంటి పార్టీ. మీరు చూసినారు, ఒక అద్భుతం జరిగింది దేశంలో. ఒక బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు ఎంబీసీ ప్రధానమంత్రి మోడీ గారు కులము తర్వాత చేరింది, ముందు చేరింది అని అంటా ఉంటారు. దానికి నేను ఒక మీ అకాడమిక్ గా పోతారు కాబట్టి ప్రైమ్ 9 శ్రీశైలం గారు, ఇది సరైన వేదిక అని ఇక్కడ చెప్తా ఉన్నాను, మీరు అడగకపోయినా. మోడీ గారి విషయం, కులం విషయంలో బాంబే గుజరాత్ విడిపడినప్పుడు అక్కడ బాంబే పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని కులాలు గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఆ లిస్టులో రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఈ లిస్టులో చేర్చినారు. దాన్ని సెంట్రల్కు పంపిస్తే సెంట్రల్ యాడ్ చేసి, ఇది తెలియనటువంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈరోజు బీజేపీ పార్టీ ఈ దేశానికి ఒక ఎంబీసీని ప్రధానమంత్రిగా అందిస్తే, మోడీ లాంటి గారు హ్యాట్రిక్ కొట్టినారు, ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టినారు. క్రికెట్లో మనం ఎట్లా ఒక 6 కొడితే సపోర్ట్లు కొడతాం, 2 కొడితే ఇంకా కొడతాం, 3 కొడితే హ్యాట్రిక్ కొడితే అరే వా అని చెప్పి కొడతాం. మరి రాజకీయాలలో ఏముంటుంది? రాజకీయాలలో హ్యాట్రిక్ 3 times ప్రధానమంత్రి అయినారు కాబట్టి ప్రతిపక్షాలు సపోర్ట్లు కొట్టాలి. రెండవ విషయం నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈరోజు మా పార్టీలో కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. ఎందుకు కలుస్తారు? కలయిక ఎందుకు ఏర్పడుతుంది? ఇక్కడ దేశం కోసం. ఈ పార్టీలో వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలకు చోటు తక్కువ కాబట్టి తొందరగా కలయికకు మా దాంట్లో ఆస్కారం ఉంటుంది, వేరే దాంట్లోలా కాదు. ఈ రోజు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అనేకం కాంగ్రెస్ను విభేదించి, శరద్ పవార్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అనేక మంది మీరు దేశంలో చూసుకుంటే. సో ఆ రకంగా విడిపడినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. కానీ ఈరోజు వన్ నేషన్ అనే కాన్సెప్ట్ చాలా ప్రబలంగా, ఇవాళ దేశం ముఖ్యం. ఈరోజు పక్క దేశాలు మన వైపు చూడాలంటేనే భయం. ఈరోజు ఎకనామిక్స్లో మనం నెంబర్ 1. చూడండి, ఒక పొలిటికల్లే కాదు, సోషియో ఎకనామిక్లో కూడా బీజేపీ పార్టీ ఇంజనీరింగ్ చూడండి ఏ రకంగా దేశం ముందుకు పోతా ఉంది. ఇవాళ అనేక దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. మా బండారు రామ్మోహన్ అన్న గారు వ్యాసాలు కూడా రాస్తూ ఉంటారు. అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడల్లా మనం ఒకటి వినేది, అబ్బా గల్ఫ్లో యుద్ధం అయితే ఇక్కడ పెట్రోల్ బాంబు వెళ్ళేది. ఈసారి మేము పెట్రోల్ కొరత రాకుండా ఇక్కడ అఫా వార్తలు వినిపించినా కానీ మేము దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎంత వ్యూహాత్మకంగా గల్ఫ్లో యుద్ధం వస్తే ఎక్కడికి వెళ్ళి కొనాలనేది ముందే ప్లాన్ చేసి వివిధ దేశాల ద్వారా రీరూటింగ్ కొత్త ఛానల్స్ ఏర్పాటు చేసుకొని మేము వేరే దేశాల ద్వారా కొన్నాం. మనం రష్యా దగ్గర కొన్నాం, వెనిజులా దగ్గర, ఇంకా అనేక దేశాలలో మనం తీసుకొచ్చినాం, కొత్త రూట్స్ ఏర్పరచుకున్నాం. ఆ కొత్త రహదారి ఏర్పడేటప్పుడు కొంత మేరకు ఒక 1 week జర ఎక్కువ తక్కువ కాగానే ప్రతిపక్ష పార్టీ మొత్తం ఇక్కడ రాహుల్ గాంధీ గారు వారి యొక్క ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసినారు దేశంలో. కానీ ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంయమనంతో ఇవాళ మోడీ గారిని శ్లాఘించారు. ఈ రకంగా ప్రతి విషయంలో బీజేపీ పార్టీ రేపు రాబోయే కాలంలో మీరు చూస్తారు, అద్భుతం జరగబోతా ఉంది. తెలంగాణలో మా అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రేపు ఎంత సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి లక్ష్మణ్ గారు పార్లమెంటరీ మెంబర్ అండి, వారి నివాసంలో మా అభయ్ పాటిల్ గారు ఒక చక్కటి సన్నివేశం. ఇవాళ ఎంత మోరల్ బూస్టింగ్ అంటే, ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ, నేను వస్తుంటే చౌరస్తా కాడ మాట్లాడుతూ బండి సంజయ్ గారు, ఈటల గారు, ఒకవైపు కిషన్ రెడ్డి గారు రైళ్లను పరిగెత్తించడం, నేషనల్ హైవేస్ మీద పనిచేస్తుండడం, ఒకవైపు వీళ్ళందరూ ఎవరికి వారు చూడండి, మా ఎంపీలు
అరవింద్ గారు వారి కావాల్సిన నిజామాబాద్ పెండింగ్ సమస్యలన్నీ తీర్చుకుంటూ ఏ ఎంపీ కూడా ప్రతి ఒక్కరు బిజీగా సెంట్రల్ నుంచి మనకు ఇలా అసలు ఈ రాష్ట్రంలో ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బులతో ఒక ప్రాజెక్ట్ కడుతుర్రా? కేంద్రం ఇస్తలేదు అని కేంద్రం దగ్గరికి పోతారు, తల ఉంచుతారు. కానీ కేంద్రం తెలంగాణకు సహాయం చేస్తారు, కానీ హైదరాబాద్కి వచ్చి తిడతారు, తలలు మెడలు విరుస్తామని చెప్తారు. నేను ఈ భాష ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో ఇది అలవాటు అయిపోయింది కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి. ఈ మెడలు ఇరవడం ఏమిటంటే నాకు అర్థం కాదు. సో రెండోది నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు దేశం ఏం చేసిందో, కేంద్రం ఎట్లా సహాయపడిందో, నీ అప్పుల పాలైపోతే ఎఫ్ఆర్బిఎం ఎట్లా మరి ఇంట్రెస్ట్ రేట్లు ఎట్లా తగ్గించినమో, ఇలా కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ స్కీములు మాత్రమే పనులు నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి సంపాదించింది ఏమీ లేదు. పెంచింది, తాగుబోతులను పెంచింది, వైన్స్ పక్కకు మీటర్లు పెడుతుంది, ట్రాఫిక్ పోలీసుని రోడ్ల మీద దించింది, ట్రాఫిక్ పోలీసు వాళ్ళ జీతాలు ట్రాఫిక్ పోలీసు వాళ్ళే సంపాదించుకుంటున్నారు, చాలా లేస్తారు. బండారు రామ్మోహన్ రావు గారు, అసలు బండి సంజయ్ ఈటెల రాజేందర్ల మధ్య వివాదం ఏంటి?